కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం. దావీదు చేసిన ప్రార్థనే. దావీదును అతని శత్రువులు తరుముతున్నప్పుడు, అతడికి ఏ మనుషుల సహాయం దొరకనప్పుడు, దావీదు దేవుణ్ణి, ఆయన ఆలయాన్ని ఆశ్రయించి చేసినటువంటి దీన ప్రార్థనే ఈ కీర్తనలు 17వ అధ్యాయం. మనం కూడా మన విరోధుల చేత బాధించబడుతున్నప్పుడు, శారీరకంగా మానసికంగా అనారోగ్యాల చేత మనల్ని దుష్టుడు శ్రమ పెడుతున్నప్పుడు, ఏ డాక్టర్స్ వల్ల ఏ మనుషుల వల్ల కూడా మనకు కావలసినటువంటి సహాయం దొరకనప్పుడు, మనం కూడా దావీదు చేసినటువంటి ఈ ప్రార్థనే చెయ్యాలి. దావీదులాగే దేవుని సన్నిధిని ఆశ్రయించాలి. 2వ వచనం, నోటి మాట చేత నేను అతిక్రమింపను. 4వ వచనం, మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల నుండి తప్పించుకొనుటకై నీ నోటి మాటలను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను. మనం దుష్ట మనుషుల నుండి, ప్రతి వ్యతిరేకమైన పరిస్థితుల నుండి కాపాడబడాలి అంటే మనకు దేవుని మాటలే ఆధారం. దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకోవడాన్ని బట్టే మనల్ని మనమే కాపాడుకుంటామని ఈ వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది. అంతేకాదు, ప్రభు చెప్పిన ఆజ్ఞలను మనం అనుసరించగలిగినప్పుడు మన మార్గం స్థిరపరచబడుతుంది, మన కాళ్ళు జారవు. 10-11 వచనాలు, వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాటలాడును. మా అడుగుజాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు, మమ్మును నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు. దావీదు ప్రార్థన ఎలా ఉంది మనం గమనించాలి. అతడు తన మాటలను బట్టి అతనిలో ఉన్న నిర్దోషత్వం మనకు తెలుస్తుంది. అతడు ఏ మనుషులకు వ్యతిరేకంగా కీడు చేయలేదు. అయితే అతడు అన్యాయంగా నిందించబడుతూ ఉన్నాడు, తరుమబడతా ఉన్నాడు. దావీదులాగే ఈ రోజుల్లో కూడా యథార్థంగా ఉంటూ న్యాయమైన క్రియలను చేస్తున్నందుకే ఎంతమంది వేధించబడుతూ ఉన్నారు, ఎంతమంది అక్రమంగా తరుమబడుతూ ఉన్నారు. అటువంటి వారందరికీ దావీదు ఆదర్శంగా ఉన్నాడు. అతనికి సహాయం ఏ మనుషుల వలన కలగకపోవచ్చు, మనుషుల సహాయం నిరర్ధకమైపోవచ్చు. కానీ తన శత్రువుల చేతిలో నుండి దావీదును దేవుడే విడిపించాడు. సరైన సహాయాన్ని దేవుడే దావీదు యొద్దకు పంపించాడు. దావీదు చేసిన మొరకు, ప్రార్థనకు ప్రతిఫలం వచ్చింది. అతడు శ్రమ నుండి దాటబడ్డాడు. నువ్వు కూడా శ్రమ నుండి విడిపించబడతావు. నువ్వు కూడా దావీదు వలె దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు శ్రమలో నుండి దాటబడతావు. దేవుడు దావీదును అడవులలో, గుహలలో, దేవుని మందిరంలో, పర్వతాలలో దాగి ఉండే ప్రతి పరిస్థితి నుండి, ప్రతి కష్టాన్ని నుండి విడిపించడం మాత్రమే కాదు, అతడు దాగి ఉన్న ప్రతి స్థలాన్ని కూడా పరిపాలించే అటువంటి ఆధిపత్యాన్ని అతడికి దేవుడే ఇచ్చాడు. తనకు కలిగే శ్రమల నుండి మాత్రం విడిపించమని దావీదు దేవుణ్ణి కంటిన్యూస్గా వేడుకున్నాడు. అయితే శ్రమల నుండి విడిపించి అతన్ని శ్రమపరిచిన వారందరి మీద రాజుగా, ఏలికగా దేవుడు అతన్ని నియమించాడు. ఎందుకంటే దేవుని వాక్యం ఇలా చెప్తుంది, మన పట్ల మనకున్న ఆలోచనలకు, దేవునికి మన పట్ల ఉన్న ఆలోచనలకు ఎంతో వ్యత్యాసం ఉందని. మన తలంపుల కంటే దేవుని తలంపులు మన పట్ల ఎంతో ఉన్నతంగా, ఎంతో దీవెనకరంగా, మనం ఊహించని విధంగా ఉంటాయి. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, ఈ లోకంలో నీవు మమ్మల్ని ఉంచావు. ఈ లోకంలో ఉన్నవి మమ్మల్ని ఏలకుండా మాకు సహాయం చేయండి. ప్రతిదినం దుష్టుడి నుండి, కీడు నుండి మమ్మల్ని తప్పించండి. నీవు న్యాయవంతుడవైన దేవుడవని నిన్నే మేము వేడుకుంటూ ఉన్నాము. నీ తీర్పులు, నీ న్యాయాన్ని మనుషులందరికీ త్వరపెట్టమని మా రక్షకుడు, మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామముననే అడుగుతున్నాము మా తండ్రి. ఆమెన్.